ఎంచబడిన వాడాయను అనేకుల పాపములను భరించు తిరుగుబాటు చేసిన వారిని వచ్చి విజ్ఞాపన చేసిన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఈ సమయంలో మీకు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరొక పర్యాయము నీ పరిశుద్ధమైన రావడంలో ఈ రీతిగా సమకూడి సర్వోన్నతులైన దేవుడైనటువంటి మిమ్మలను సన్నుతించడానికి ఇచ్చిన కృపకై మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. అన్నిటికంటే శ్రేష్టమైనది జీవమైన నీ వాక్కులు అవి ఈ సమయంలో మేము వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగిన మనసు, ఫలింప చేసుకునేటువంటి హృదయాలు మాకు మీరు అనుగ్రహించమని, నిష్ప్రయోజకుడైన నీ దాసునైనటువంటి నన్ను మీరు విసుగు సత్వపరచడం మీ మహిమకరముగా నన్ను వాడుకోని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సమయంలో మన మధ్య మీకు అత్యంత బాగా తెలిసినటువంటి దైవ సేవకులు మీ మధ్య కొన్ని సంవత్సరాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ గృహాలకు దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని మందిరాన్ని విశ్వాసులను సమకూర్చడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. సీనియర్ పాస్టర్ గారు రెవరెండ్ కేసీ పాల్ పాస్టర్ గారు. వారిని ప్రేమతోటి ఆహ్వానిస్తుండగా మనందరం కూడా మన కరతాల ధ్వనులతో ప్రేమతోటి ఆహ్వానించాలి. అంతేనా? మంచిది. ప్రియమైన వారి ద్వారా మీ అందరికీ మొట్టమొదటిగా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగినటువంటి నామంలో శుభములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని మహా కృపను బట్టి మరొక పర్యాయము ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధానంలో మనము చేరి ఆయనను స్తుతించేటువంటి గొప్ప భాగ్యము దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి త్రియేక దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మనందరి పక్షాన చదవబడినటువంటి లేఖన భాగాలు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు చదవగా మనము విని ఉన్నాం. నూతన నిబంధనలో లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43వ వచనం వరకు ఉన్న లేఖన భాగాలను చదవగా కూడా మనము విని ఉన్నాం. ఇందులోని ఒక ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని ఈ దినము మనము నేర్చుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క తలంపై ఉన్నది. కాబట్టి నూతన నిబంధనలో చదవబడినటువంటి లేఖన భాగం ఎన్నో పర్యాయాలు ఒకవేళ మిగిలినటువంటి దినాల్లో ధ్యానించకపోయినా తప్పనిసరిగా
గుడ్ ఫ్రైడే రోజు ఆ మాటలను తప్పనిసరిగా ధ్యానించి ఉంటారు. సేవకుల ద్వారా వినొచ్చు, లేదా ఆ దినమున ఎవరికైనా మన విశ్వాసులకు లేకపోతే ఎవరికైనా పెద్దలకు ప్రభు పలికిన శిలువ పలికిన రెండవ మాటగా ఆ మాటను ఎవరి ద్వారా అయినా సరే మనము విని ఉంటాం. అయితే వినినటువంటి ఆ లేఖనాలను మరొకసారి స్మరణకు తెచ్చుకునేటువంటి కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులారా, ఒక మాట వెనకాలకు అర్థమవుతున్నాయి మాటలు. లాస్ట్ టైము పోయిన వారము మైకు ఇబ్బంది వల్ల అర్థం కాలేదు అనేటువంటి కంప్లైంట్ వచ్చింది. అందుకని ఇప్పుడే మీరు చెప్తే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెనకున్నటువంటి వారికి రైట్, మంచిది. ప్రియమైనటువంటి వారి ద్వారా చదవబడినటువంటి లేఖన భాగంలో ఒకసారి మళ్ళా లూకాసు వార్తలోనికి వస్తారా? లూకాసు వార్త 23వ అధ్యాయము. 23వ అధ్యాయంలో మనకందరికీ బాగా విదితమైనటువంటి లేఖన భాగము. ఇందులో నుంచి ప్రాముఖ్యమైన ఒక మాటను నేను మీతో కూడా పంచుకోవాలని ప్రభు పేరిట ఆశపడుతూ ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన ఇద్దరు నేరస్తులు అక్కడ మనం చూస్తున్నాం. మొత్తం మీద ముగ్గురు కూడా సిలువలో వేలాడుతూ ఉన్న సమయంలో జరిగినటువంటి సందర్భము, వారి మధ్య జరిగినటువంటి సంభాషణ, ముగ్గురు మధ్య జరిగినటువంటి సంభాషణే ఈ దినం మనం నేర్చుకోబోయేటువంటి సందేశం. ప్రియులారా, ఒక మాట అడుగుతున్నాను. ఇద్దరు దూషించారా? దొంగలు ఒకరే దూషించారా? ఇద్దరు దూషించారా? ఒకరే దూషించారా? నేను అడగటం వల్ల మీకేదో తెలియదని కాదు, నాకేం తెలుసని కాదు. నాకు కూడా తెలియడానికి గల కారణం, నేను అదే పని మీద ఉంటాను కాబట్టి తెలుసుకొని వచ్చి మీకు చెప్తాను. అంటే నేనేది పెద్ద గొప్పవాళ్ళను అది కాదు. ఎందుకు ఇలా అడగటం జరుగుతూ ఉందంటే, మరొకసారి అది అడగడంలోనే జ్ఞాపకం ఉండటానికి మాత్రమే. నాకు తెలుసనో మీకు తెలియదని కాదు. ఆ భావంలో మాత్రము దయచేసి మీరు ఉండకూడదు. అది తప్పో ఒప్పో, అవునంటే అవును, కాదంటే కాదు. ఒకరే దూషించారా? ఇరువురు దూషించారా? ఏంటో అందరు కొంచెం సందేహంగా ఒక్కడే. మనం ఈ లూకాసు వార్తలో గమనించినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట ఈ లూకాసు వార్త 23వ అధ్యాయంలో 39వ వచనంలో, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒక్కడు ఆయనను దూషించుచు అని లూకా భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల గ్రంథస్థం చేశాడు. అయితే మనము ఒకరే దూషించారా, ఇరువురు దూషించారా అనేటువంటి మాటను మరొకసారి మనము ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 44వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను, అలాగే ఆయనను నిందించిన బందిపోటు దొంగ కాదు, బందిపోటు దొంగలను,
అలాగే ఆయనను ఎవరు పైన అధికారులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా అయితే ప్రభువును నిందించారో, దూషించారో, అక్కడ ఇరువురు కూడా దూషించినట్లుగా పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం. కారణం ఏమిటంటే రెండింటి మధ్య వ్యత్యాసం. పరిశుద్ధాత్మ దేవుడు మత్తయితో రాయించినటువంటి సందర్భము ఏమిటంటే, ఇరువురు దూషించుచు ఉన్నటువంటి సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మత్తయితో రాయించాడు. దూషించిన తదుపరి తన స్థితిని గ్రహించినటువంటి రెండవ దొంగ తన యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని గ్రహించిన తర్వాత తను దూషణను మారిన సంఘటన లూకా సువార్తలో పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. ఇరువురు దూషించారు, కానీ రెండో పర్యాయంలో లూకా సువార్త ఇద్దరు దూషించేటువంటి సంఘటన ఏమో మత్తయి సువార్త ద్వారా పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. లూకా సువార్తికుని ద్వారా పరిశుద్ధాత్మదేవుడు రాయించినటువంటి మాటలు ఏంటంటే, రెండో వాడు దూషణ ఆపివేసిన తదనంతరం నుంచి రాయించడం జరిగింది అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి. అంటే ఇరువురు కూడా ఆయనతో కూడా వేయబడినటువంటి క్రీస్తును దూషించారు. అయితే లూకా సువార్తికుడు రాయబడిన రీతిగా ఒకడు దూషణకు దిగలేదు, అతడు మౌనం వహిస్తూ దూషిస్తున్నటువంటి వాణ్ణి గద్దిస్తున్నట్లుగా రాయబడింది. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా ఆలోచన చేస్తే, ఒకడేమో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా పశ్చాత్తాపడినటువంటి వ్యక్తిని మనం చూస్తాము, మరొకరిని పరిహరించిన దొంగను మనం చూస్తాం. ఈ లేఖన భాగంలో పశ్చాత్తాపడినటువంటి నేరస్తుల్ని ఒకరిని చూస్తాం, మరొకరిని యేసుక్రీస్తును పరిహరించిన నేరస్తుల్ని మనం చూస్తాం. ఒకడేమో పశ్చాత్తాపడినటువంటి వాడు పరదేశంలో స్థానం సంపాదిస్తే, పశ్చాత్తాపము లేనివాడు ఎక్కడికి పాతాళములో స్థానాన్ని వాడు పొందినట్లుగా ఈ లేఖనాల ద్వారా మనకు అర్థమవుతుంది. గమనించాలి, పశ్చాత్తాపం పొందినటువంటి వాడు పరదేశంలో స్థానాన్ని పొందాడు, పరిహరించినటువంటి వాడు పాతాళంలోనికి దించబడి ఉంటాడు అనేటువంటిది సత్యం అని మనము గ్రహించాలి. కాబట్టి ఇరువురు దూషించారు. ఇరువురు దూషించిన సందర్భం మత్తయి సువార్తలో పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. రెండో వాడు పశ్చాత్తాపడిన తరువాత దూషించటం మానివేసినటువంటి సందర్భం నుండి లూకా సువార్తలో పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. కాబట్టి ఇరువురు కూడా ఆయనతో కూడా ఒక దొంగవలే వారు భావించి ఆయన దూషించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమి దొంగలతో కూడా అంతవరకు ఎన్నో దోపిడీలు, ఎన్నో అన్యాయాలు, ఎన్నో అక్రమాలు చేసినటువంటి ఈ నేరస్తులు ఆ టయానికే ప్రభుతో కూడా సిలువ వేయబడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ముందుగానే వేయించినైతే ప్రభువును అక్కడే సిలువ వేసి తదుపరి వారిని వేయించగా అనేటువంటి ఆలోచన కూడా మనకు కలగచ్చు. లేక అంతవరకు దొరకనటువంటి దొంగలు, అంతవరకు దొరకనటువంటి ఆ నేరస్తులు ఆ సమయానికే ప్రభువును సిలువ వేయబడేటువంటి సమయానికే వారు దొరకటం ఏమిటి? అంతకుముందు ఎన్నో పర్యాయాలు తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఈ నేరస్తులు, అంతకుముందు ఎన్నో హత్యలు మారణమైనటువంటి పరిస్థితిని కలిగించినటువంటి ఈ నేరస్తులు సమయానికే క్రీస్తును సిలువ వేయబడిన సమయంలోకే వారు కూడా సిలువ వేయబడడానికి కారణం ఏమిటంటే లేఖనము పరిపూర్ణము కావాలి. లేఖనము పరిపూర్ణము కావాలి. ఆకాశము భూమి సమస్తము లయమైపోయినను దేవుని మాట ఇప్పుడు లయమైపోదు, అది సున్నైనను పొల్లైనను తప్పి పోదు. కాబట్టి దేవుడు అంతకుముందే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపజేసినటువంటి మాటే మనం చదువుకున్నటువంటి 53వ అధ్యాయంలో ఉన్న సందర్భము
మరి ముఖ్యంగా 12వ వచనంలో ఉన్నటువంటి సందర్భము అది ఏమిటి అని అంటే మరొకసారి చూడండి. క్రీస్తునందు ప్రియ దేవుడు బిడ్డలారా, 53వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తే, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. ఇదొక ప్రవచనం, ఇదొక ప్రవచనం. ఆ ప్రవచనము నెరవేర్చబడింది. ఆ నెరవేర్చబడటం కూడా మనం ఎలా చూస్తామంటే, మార్కు సువార్త 15వ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనిస్తే, క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మార్కు సువార్త 17వ అధ్యాయము 27వ వచనములో, మరియు కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. మొదటి అనేటువంటి ఒక అంకె ఆడ వేయబడింది. అంటే అదేమిటంటే, అప్పుడు ఆయన అక్రమకారులతో నొక్కడిగా ఎంచబడినని చెప్పు లేఖనము నెరవేరినది. కాబట్టి అక్కడ యేషయా ప్రవచించిన ఆ నెరవేర్చబడాలి అంటే, అటొక దొంగ ఇటొక దొంగ, లేకపోతే అటొక నేరస్తుడు ఇటొక నేరస్తుడు సిలువ వేయబడక తప్పదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసారా? మార్కు సువార్త 15వ అధ్యాయము 27వ వచనం చూసారా? ఆడ చూసారా? 27 ఉందా? 27 ఉంది. 27 ఉంది చూడండి. 28 ఎక్కడికి పోయింది? 29 వచ్చింది. ప్రింట్ పడలేదా? చూడండి ఒకసారి. మార్కు సువార్త పడలేదంట. 28 కొట్టడం మర్చిపోయాడా? మర్చిపోలేదు. ఆ 28వ వచనం కింద ఫుట్ నోట్లో రాసినటువంటి వచనం. మీరు తర్వాత కింగ్ జేమ్స్ వర్షన్లో చూస్తే అదే మాట, ఈ కింద రాయబడినటువంటి మాట 28వ వచనముగా అక్కడ మీరు చూస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఇరువురు కూడా సిలువ వేయబడినటువంటి దొంగలను మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభువుని వేయబడినప్పుడే వారిని కూడా వేయటానికి గల కారణము ప్రవచన నెరవేర్పు కొరకై వారిని కూడా సిలువ వేయటము జరిగింది. ఒకడు పరిహసించాడు, వాడు పాతాళమునికి వెళ్ళాడు. ఒకడు పశ్చాత్తాపడ్డాడు, వాడు పరదేశుకు వెళ్ళాడు. ఈ పశ్చాత్తాపడినటువంటి వ్యక్తికి ఒకసారి నేను జ్ఞాపకం చేశాను, సువార్త ఎలా అందింది పశ్చాత్తాపడటానికి. అసలు ఈయన దేవుని కుమారుడు, దేవుడు అని ఆయన్ని గ్రహించగలిగినటువంటి, అంతకుముందు ఎప్పుడైనా క్రీస్తు ఏదైనా అద్భుతాలు చేస్తుంటే చూచాడో, లేకపోతే అంతకుముందు ఎక్కడైనా ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే చూచాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలను మనం కానీ ఆలోచన చేస్తే ఆయనకి తప్పనిసరిగా సువార్త అందించబడింది అని మనం గమనించాలి. ఏమిటి ఆ సువార్త అని అంటే, క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అక్కడ వారు ఒక ఆలోచన చేశారు. ఏం చేశారంటే, ఆ సువార్త ఏమిటి అని అంటే మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయనకు సువార్త అందించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడ? సిలువ దగ్గర. 19వ అధ్యాయము 19వ వచనంలో, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడుకు యేసు అను పై విలాసము రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణముకు సమీపమై ఉండెను. అది ఏ భాషలో రాయబడిందంట? హీబ్రూ, గ్రీకులో, రోమా. ఈ 3 భాషలో కూడా రాయబడినటువంటి ఒక శాసనం, ఒక పలక ఆయన సిలువ వెనక కొట్టబడి ఉంది. అది చూచాడు ఎవరు? సిలువలో వ్రేలాడుతూ ఉన్న నేరస్తుడు. ఇద్దరు చూశారు. ఒకడు అర్థం చేసుకున్నాడు, ఒకడు వ్యర్థం చేసుకున్నాడు. యూదుల రాజు, నిరీక్షిస్తున్నటువంటి యూదుల రాజు ఈయనే. రాజు అంటే ప్రభువు, ఈయన పాలకుడు, ఈయన రాజ్యము నిరంతరం ఉండేటువంటిది.
ఇది అశాశ్వతమైనటువంటి రాజ్యము కాదు. ఇప్పుడు రోమీలు పరిపాలిస్తున్నారు, తదుపరి ఆ రోమా పరిపాలన నిరర్థకమైపోతుంది. కానీ ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఈయన ప్రభువు. ఈయన ఒక రాజ్యం ఉంది, ఈయన ప్రభు అని ఆయనకి సువార్త ఎక్కడ అందిందంటే శిలువ మీదే ఆయనకు సువార్త అందించబడింది. సువార్త మాత్రమే కాదు, అతని గురించి అక్కడ సాక్ష్యం కూడా చెప్తున్నారు ప్రజలు. క్రీస్తుని గురించి శిలువ దగ్గర సాక్ష్యం చెప్తున్నటువంటి వారు ఉన్నారు. దేవుని కుమారుడు కదా, అక్కడ ఉన్నటువంటి వారు ఆయన్ని అపహసిస్తూ ఉన్నారు. దేవుని కుమారుని చెప్పావు కదా, దేవుడు నేను ఒకటే అని చెప్పావు కదా, ఇదిగో నన్ను పడగొట్టని నేను 3వ దినాన్ని లేస్తానని చెప్పావు కదా, ఇలాంటి మాటలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అది పట్టణానికి సమీపంగా ఉన్నందువల్ల ఆ మార్గంలో పోయేటువంటి వారందరూ వీడే 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 అని వారే తెలియక సాక్ష్యము చెబుతున్నటువంటి సాక్ష్యాన్ని ఈ వ్యక్తి విన్నాడు. మూడో విషయం ఏమిటంటే, ఇతడు పశ్చాత్తాపడటానికి మూడో కారణము తండ్రితో తనకున్నటువంటి సహవాసము. తండ్రితో తనకున్నటువంటి సహవాసము ఏమిటి అని అంటే, అప్పటికి మనం ఇది రెండవ మాటగా మనం ఆలోచన చేస్తాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. ఆయనలో ఉన్న దైవ లక్షణము, ఆయన దేవునితో, తన తండ్రి అయినటువంటి దేవునితో సంభాషిస్తున్నటువంటి సంభాషణ, ఆ దేవునితో ఉన్న ఈ సహవాసమును తీక్షణంగా ఎక్కడ గమనిస్తున్నాడంటే శిలువ చెందే, శిలువ మీదే ఆయనకు సువార్త అందిన శిలువ దగ్గర. అంతకుముందు విన్నాడో వెళ్ళలేదు మనకు లేఖనాలు ఆధారమైతే లేవు. ఇప్పుడైతే స్పష్టంగా ఆ శిలువ యొక్క ఆయనకు సువార్త అందింది. ఆ అందబడినటువంటి సువార్తే అక్కడ ఉన్నటువంటి యూదులు ఏ కపటముతోటి ఆయన శిలువ వేశారో ఆ కపటమైనటువంటి దురాలోచనే ఆ శిలువ మీద ఉన్నటువంటి ఆ దొంగకు సువార్తగా మార్చబడింది. ఎవరైతే అపహసిస్తూ మాట్లాడారో, ఎవరైతే హేళన చేస్తూ మాట్లాడారో ఆ మాటలే శిలువ మీద వేలాడుతూ ఉన్న ఆ దొంగకు సాక్ష్యమైంది. శిలువలో వేదన నుండుతూ బాధ నుండుతున్నటువంటి ఆ ప్రభు తండ్రితో చేస్తున్నటువంటి ఆ సంభాషణే, ఆ సహవాసమే ఇతని జీవితంలో పరివర్తనను తీసుకొని వచ్చింది. ఈ సంఘటనలన్నీ పక్కన వాడు కూడా వింటున్నాడు. ఒక్కడే కాదు, ఒకవేళ ఈ రెండవ దొంగని సిలువకు సమీపంగాను, ఆ మొదటి దొంగని సిలువకు దూరంగా ఏమీ వేయబడలేదు. ఇద్దరు సమాంతరంగానే వేయబడ్డవి, ఇద్దరు సమాంతరంగానే ఉన్నారు. ఆ జరుగుతున్నటువంటి సంఘటనలు ఇద్దరు ముందు ఆలకించి వీరు కూడా అపహసించినటువంటి వాళ్ళలో ఈ రెండవ దొంగ కూడా ఒకడు. కానీ ఈయన ప్రభువు అని గుర్తిరిగి పరదేశపు వారసత్వాన్ని పొందినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ముగ్గురు చనిపోయారు. క్రీస్తు ప్రభు వారు చనిపోయారు, శిలువ మీద ఉన్న ఇరువురు దొంగలు కూడా చనిపోయారు. అయితే చనిపోయేటప్పుడు ఒక ఆయనేమో మన పాపముల నిమిత్తమై మరణించవలసి వచ్చింది, ఒకడేమో పాపంలోనే మరణించాడు, ఒకడు పాపములో పశ్చాత్తాపం పొంది మరణం పొందాడు. ప్రియులారా, ఈ దినాన దేవుని యొక్క వాక్యము మనకు నేర్పిస్తున్న ఆత్మీయమైనటువంటి సత్యం అదే. పశ్చాత్తాపము లేకపోతే, హృదయ పరివర్తన లేకపోతే కలిగేటువంటి దుస్థితి ఏమిటో ఆ మొదటి దొంగ జీవితంలో నుండి మనం తెలుసుకోవచ్చు. దేవుడు ఎవరిని కూడా దూరంగా ఉంచేటువంటి వాడు కాదు. మొదటి వ్యక్తి పరిశీలించినటువంటి పరిశీలన రెండో వ్యక్తి పరిశీలించకపోవటం వలనే, మొదటి వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు, రెండో వ్యక్తి పశ్చాత్తాపడకపోవటం వలనే అతను కలిగినటువంటి దుస్థితి.
అయితే దేవుడు ఎవరికి దూరస్తులు కాదు, ఒకరిని అంగీకరించేటువంటి వాడు, ఒకరికి అవకాశం ఇచ్చేటువంటి వాడు, మరొకరిని తృణీకరించేటువంటి వారు కాదు. ఇద్దరు సమాంతరమైనటువంటి దూరంలోనే ప్రభువుకు సమీపంగా సిలువ వేయబడినటువంటి వారు. మొదటివాడు గ్రహించాడు, రెండవ వాడు గ్రహించాడు, మొదటివాడు తృణీకరించాడు. తృణీకరించావా? చూడండి, అతను ఏమి తృణీకరించాడంటే, మొట్టమొదటిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఎన్ని గంటలు ఉన్నాడు? ఎన్ని గంటలు వేలాడి చేయబడ్డాడు? నేనేప్పుడే గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టడంలే. ఎన్ని గంటలు ఉన్నాడంటే 6 గంటలు ఉన్నాడు ఆయన శిలువ మీద. ఎన్ని గంటలు? 6 గంటలు. లేఖనాలు చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 44వ వచనంలో, అప్పుడు రమారమి మధ్యాహ్నమైన అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం మీద చీకటి కమ్మెను. ఆయన చనిపోయేటువంటి సమయానికి 3 గంటలు. ఆయన శిలువ వెళ్ళినటువంటి సమయం ఎన్నో గంటలు తెలుసా? మార్క్స్ వార్త 15వ అధ్యాయం రండి. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, ఆయనను శిలువ వేసినప్పుడు పగలు 9 గంటల ఆయన. మొత్తం ఎన్ని గంటలైనవి? 6 గంటలు. గుర్తుపెట్టుకోండి, పగలు ఎన్ని గంటలకి? ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఎన్ని గంటల వరకు? 3 గంటల వరకు. రేపు 5వ తారీఖు నుంచి మనకు భస్మ బుధవారం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుందో ఆ రోజు ఆరాధన నాకు తెలియదు, కానీ వాస్తవంగా దానికి జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని గంటలకు ప్రారంభం అవ్వాలా? 9 గంటలకు ప్రారంభమై ఎన్ని గంటల దాకా ఉండాలా? అంటే ఎన్ని గంటలు మొత్తం పెడదామా? వద్దులేండి, ఇంత ఎరకున్నటువంటి పద్ధతిని ఆలోచన చేద్దామా? అది ఇంకెందుకు శిలువను జ్ఞాపకం చేసుకోవటం? ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యి మధ్యాహ్నం 3 గంటలకు కదా ముగించేది. ఇప్పుడు మనం ఎన్ని గంటలకు రావాలి? సరే కొంచెంసేపు ఆయన శిలువ పైన ఉండమను, మధ్యాహ్నం ఒక 3 గంటల దాకా ఆయన ఉండమను, 1 గంట నుంచి 3 గంటల దాకా ఒక 3 గంటలు మనం ఉండమను, ఒక నిర్ణయానికి మనం వస్తే దానికి ఆ సమయం అది నేనేం చెప్పలేను. అయితే ప్రభు శిలువలో 6 గంటలు వేలాడుతూ ఉన్నటువంటి సమయంలో వీరికి కూడా సమానమైనటువంటి సమయము కేటాయింపబడింది. రెండోదలుగా ఎంత సమయం అయితే ప్రభువుతో కూడా ఉన్నాడో, మొదటివాడు కూడా అనేక గంటలు అంతే సమయము శిలువ మీద ఉన్నాడు. కానీ ప్రభు సమయం ఇచ్చాడు. ఒకడేమో సద్వినియోగపరుచుకున్నాడు, ఒకడేమో దుర్వినియోగపరుచుకున్నాడు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఎఫెసీ రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీగా సద్వినియోగము చేసుకునండి. తన ముందున్నటువంటి దుస్థితి తన కళ్ళ ఎదుట కనపడుతున్నా, ఇక మరణమైపోతున్నాను, ఇక బ్రతకను అనేటువంటి సత్యము వాడికి తెలిసిన ఆ సర్వేశ్వరుడు మధ్యలో ఉన్నాడే, నా ప్రక్కవాడు సర్వేశ్వరుని జ్ఞాపకము చేసుకొని సమ్మతిస్తున్నాడే, ఈడు మాత్రము ఆ సర్వేశ్వరుని పట్ల సనగటనే ప్రారంభించాడు. తనకివ్వబోయినటువంటి, తనకి ఇచ్చినటువంటి ప్రతి సమయాన్ని, ప్రతి గడియను సనుగుడుతో గొనుగుడుతో అపహసించడానికే ప్రారంభించాడు. కానీ ఏంటి, నా ప్రక్కవాడు ఇంత అద్భుతంగా ఇంతవరకు నాతో కూడా కలిసి ఆయన్ని దూషించినటువంటి వాడు ఇప్పుడు ఒక్కసారిగా ఆయనలో దైవత్వం చూస్తున్నాడే. ఇంతవరకు కలిసి మేము ఇన్ని దుష్కార్యములు చేసి ఎంతో ఆనందం గడిపాము, ఇప్పుడు వీడి నోటి నుండి నన్ను గద్దిస్తున్నాడే, ఆయనకి సపోర్ట్ చేస్తున్నాడే, అది మనకు తగినదేరా, ఆయనకి తగింది కాదు అని ఆయన వైపు మాట్లాడుతున్నాడే. ఇంతవరకు నా పక్షాన ఉన్నటువంటి వాడు ఒక్కసారిగా ఆయన పక్షానికి వెళ్ళటానికి గల కారణం ఆయన సమయాన్ని ఉపయోగించుకున్నాడు. మనము సమయాన్ని ఉపయోగించుకోవట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
సమయము దాటిపోతే, ఉపయోగించకపోతే మరలా ఆ సమయము తిరిగి రాదు. ఆ సమయాన్ని మరలా తిరిగి పొందుకోలేము. అందుకే సమయము సద్వినియోగపరచుకోవాలి. రెండో వాడు సద్వినియోగపరుచుకున్నాడు, మొదటి వాడు దుర్వినియోగపరుచుకున్నాడు. ఒక సత్యం తెలుసా? సమయం గురించి విలువ నీకు నాకు తెలియదేమో, కానీ అపవాదికి బాగా తెలుసు. అపవాదికి సమయం గురించి బాగా తెలుసు. ఎలా అంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ఒకసారి చూడండి. 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము ఈ విధంగా రాయబడి ఉంది. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాదికి అంటే సాతానుకి తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలదాలై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. దానికి ఉన్నటువంటి తెలుసు, దానికి సమయము. కానీ మనము సమయాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాం. మనము సమయాన్ని గ్రహించలేకపోతున్నాం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము పరచుకోనండి. సమయము చెడ్డది కనుక, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగ పరచుకోనండి. సద్వినియోగపరచుకోలేదు, పాతాళానికి కారకుడయ్యాడు. సద్వినియోగపరుచుకున్నవాడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. చాలా పర్యాయములు, కొన్ని పర్యాయములు ఇలా ప్రకటన చేస్తూ ఉంటాం, ఒకవేళ ఇయ్యాల కాకపోతే రేపు మారు అని. ఏం చెప్తాం? ఈరోజు కాకపోతే రేపైనా ఆలోచన చెయ్యయ్యా. మారు మనసు పొందటానికి ఒకసారి ఆలోచన చెయ్యి అనేటువంటి ప్రకటనలు చేస్తూ ఉంటాం. ఆ ప్రకటన ఎంతవరకు సమంజసమైనది కానే కాదు. నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం. పాస్టర్ గారు ఇలా వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పి ఆంటర్ కాళ్ళుగా ముగిస్తూ ఈ విధంగా ప్రకటన చేయ ఈ విధంగా అంటూ ఉన్నాడంట. ఇకనైనా ప్రభువుని అంగీకరించకపోతే వచ్చే వారమైనా ప్రభువుని అంగీకరించడానికి సంసిద్ధమవు. వచ్చే వారమైనా ప్రభువుని వేడుకోవటానికి సంసిద్ధమై, వచ్చే వారమైనా మారు మనసు పొంది దేవుని మందిరానికి రావటానికి సిద్ధపడు అని వాక్యము ప్రకటించి మనం మళ్ళా తిరిగి ప్రారంభించిన రీతిగా సార్ ఉన్నప్పుడు ఉండిందని మనం విన్నాం. పాస్టర్ గారు వాక్యం చెప్పి బయటికి వెళ్ళి, పెద్దవారు బయటికి వెళ్ళి మిమ్మల్ని అందరినీ కూడా పలకరిస్తున్నప్పుడు మీరు మందిరంలో నుంచి బయటకు వచ్చి పాస్టర్ గారిని పలకరించి వెళ్ళేటువంటి వారు. అది మళ్ళా మనం కొత్తగా ప్రారంభించాం. అంటే పాస్టర్ గారు వాక్యం చెప్పి బయటికి వెళ్ళాడు పరామర్శించి అందరూ పలకరించడానికి. మనం చెప్పాం, కానీ పాస్టర్ గారు బయటకు పోయిందా కొంచెం ప్రార్థన చేసుకున్నప్పుడు బయటికి రండి మనకి. ఈ పాస్టర్ గారు ఇంటి దిగిపోయాక ముక్కలు బాగా వెళ్ళిపోతున్నారులే మన వాళ్ళు, మంచిది. అందుకే ఒక భక్తుడు ఇలా అన్నాడు, మన గురించి కాదు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడంట ఎవరో చెప్పారు, ఎలా వస్తారంట? నత్తలాగా తాబేలాగా వస్తారంట. ఎలా? నత్తలాగా తాబేలాగా వస్తారంట. అయిపోయిన తర్వాత అంట చిరత పులులంట చెక్కు, వచ్చేటేమో నత్త నడక, పోయేటప్పుడేమో సింహపు పరుగు. అలా పాస్టర్ గారు బయటకు పోయి నిలబడ్డాడు పరామర్శించడానికి. అనుకోకుండా దేవుని మందిరంలో షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం ప్రారంభమైంది. కొందరు రక్షింపబడినటువంటి వారు అగ్నికి ఆహుతయ్యారు. పాస్టర్ గారు ఇప్పుడు రోధిస్తున్నాడు, నేనెవడినయ్యా
వచ్చే వారమైనా మారు మనసు పొందు అని చెప్పడానికి నేనెవరిని? ప్రభువా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. నేను ఇప్పుడే చెప్పుకుంటే ఎంత బాగుండేది. ఒకవేళ వాళ్ళ హృదయంలో వచ్చే వారం దాకా ఉంది అనుకున్నాడేమో, నేను చేసినటువంటి పొరపాటు నన్ను క్షమించయ్యా. సమయం ఉందలే, సమయం ఉందలే. చాలామంది ఈ మాట అంటూ ఉంటారు. ఏమనంటారంటే, అయ్యా మారు మనసు పొందు, రక్షింపబడు, బాప్తీసం తీసుకుంటే ఏమంటారు చెప్పండి? సిలువ మీద దొంగ ఏ బాప్తీసం తీసుకున్నాడు అని అడుగుతాం. అడగరా? ఓ అవివేకి, ఓ అవివేకురాలారా, ప్రభు పునరుత్థానమైన దాకా నీకు బాప్తీసం అనేటువంటి ఒక ఆజ్ఞ ఇవ్వలేదురా? ఇది తెలియక ఆయన మరణమును జయించి తిరిగి లేచి పునరుత్థానుడైందా కూడా ఇది ఒక ఆజ్ఞ. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిసం అని ఒక గ్రేట్ కమిషన్ ఆయనకి ఇచ్చినటువంటి సంగతి ఆయన పునరుత్థానమైనప్పుడు జరిగిందిరా అనేటువంటి సత్యం ఉంది. వాడేం తీసుకున్నాడు? నేను తీసుకోవటానికి పరదేశకు పోవాలా? పోతడు. నువ్వు కూడా పోతున్నావు పరదేశకి అని చెప్పాను. ఇంకొక సత్యం ఏంటో తెలుసా? ఒకవేళ బాప్తీసం లేకపోయినా సృష్టికర్త మాట ఇచ్చాడు. ప్రక్క నుండి సృష్టికర్త మాట ఇచ్చాడు. నేడు నువ్వు నాతో కూడా పరదేశం సృష్టికర్త ఇచ్చాడు. ఇంకెవడిచ్చినా కూడా అది చెల్లుబాటు కాదు. ఎవడిచ్చినా కూడా అది ఎంత రికమెండేషన్ లెటర్ అయినా కూడా ఉపయోగం లేదు. సృష్టికర్త ఇచ్చాడు, సహాయం చేశాడు కాబట్టి చెల్లుబాటు అయింది. ఇది తెలియక వాడేం తీసుకున్నాడు? నేను తీసుకోవటానికి. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, సమయము అపవాదికి తెలిసి వాడిది సమయము తక్కువని, అందుకని వాడు దుష్ట మృగం వలె ఎప్పుడు ఎవరెవరిని చండాలదమా అనేటువంటి ఆలోచనలో వారు సంచరిస్తున్నారు. మనకు తెలియటంలా ఆయనతో సమయము ప్రతి పునరుత్థాన దినమును గడుపుతూనే ఉన్నాం. ప్రతి వారాంతరపు ఆరాధనలో గడుపుతూనే ఉన్నాము. ప్రతి ఆ గృహాల్లో జరుగుతున్నటువంటి కృతజ్ఞతాస్తుతి సమయంలో గడుపుతూనే ఉన్నాం. ఎంత సమయం గడిపి అక్కడ ఒక దొంగేమో 6 గంటలే సమయం గడిపాడు, రెండోవాడు కూడా 6 గంటలే సమయం గడిపాడు. కానీ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు, పరదేశంలో పాల్గొన్నాడు. సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి వాడు పాతాళానికి పాత్రుడవుతున్నాడు. ఒకసారి ఆలోచన చేద్దామా? ఎంత సమయం గడుపుతున్నామో, ఎన్ని గంటలు మన బ్రతికి కానించి 2.5 గంటలు ఉంటాం మనం దేవుడి యొక్క మందిరం. మిగిలిన వారాల సంగతి మనకు వద్దు. ఒక సండే ఆరాధన గురించే మాట్లాడుకుని 10 గంటలకు ప్రారంభమవుతుంది. మహా అంటే 10:30 1 గంటల లోపల ముగించుకున్నాం. 2 గంటలే వేసుకున్నాం. ఇప్పుడు ఎన్ని గంటల నుంచి ఎన్ని ఆదివారాలు? సంవత్సరానికి 52 54 వారాల 52 వారాలు. 52 వారాల లెక్క ఏంటి? ఎక్కువ సంవత్సరాలు 52 వారాలకి 52 రోజులు. సార్ చెప్పండి సార్, మాకు లెక్కలు సార్. 104 గంటలు. ఎన్ని గంటలు? 6 గంటలే ప్రభుతో ఉన్నాడు. బ్రతుకు మారింది. 6 గంటలు 6 అవర్స్ మాత్రమే దైవత్వాన్ని చూచాడు. తన దీనత్వాన్ని తన ముందు పరిచాడు. దైవ సన్నిధిలో తన దీనత్వాన్ని పరుచుకున్నాడు. దైవాన్ని చూచినప్పుడు ఎన్నో సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి దేవుడి మందిరానికి వస్తున్నాం. వదిలి ఒక్క సంవత్సరం లెక్క తెలుసుకున్నాం. 104 గంటల నుంచి దేవుని దగ్గర ఉన్నావు. ఏమి గ్రహించాము? ఏమి గ్రహించాం? సమయము సమానమే, దూరము సమానమే. ఒకరి దగ్గరగా ఒకరు దూరంగా లేడు, ఇద్దరు దగ్గరగానే ఉన్నారు. ఎంత సమయం!
ఏమి సరి చేసుకున్నా, ఏ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నా. రెండో విషయం ఏమిటంటే సమయం ఇచ్చాడు. రెండో విషయం ఆ మాటలోనే మనం చూస్తాం, ఇద్దరు సామీప్యంగానే ఉన్నారు, సామీప్యముగానే సమీపముగానే ఉన్నారు. తేడా ఏమీ లేదు, దగ్గరగానే ఉన్నారు. అందుకే దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6. ఆయనకి దేవాది దేవుడయ్యా, ఆయనకి సమీపంగా ఉన్నాడు. ఇందాక నువ్వు చెప్పబడిన రీతిగా దొంగకి ఆయన ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు, కాబట్టి పరదేశంలోనికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన లేడు కదా అనేటువంటి ఆలోచన నీకు నాకు కలగచ్చు. కానీ ఆయన ఇంకా సమీపంగా ఉన్నాడు. మనకు 6వ అధ్యాయము రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూసినప్పుడు ఏదైనగా మనం ఇక కాక పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. 13వ అధ్యాయం ఆ మాటను అలా కూర్చుకొని రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలోనికి రండి, చూడండి. మరియు మీరు కాలము నిలిగి నిద్ర మేలుకొని వేరైనదని తెలుసుకొని అలాగు చేయండి. మనము విశ్వాసులము అయినప్పటికంటే ఇప్పుడు ఇవి చదవండి, ఇప్పుడు చదవండి అందరూ. ఇప్పుడు రక్షణ మనకు మరి కొంచెం చేయించాలి, పెద్ద దూరం, ఆయన చేతులు ఈ చేతులు ఏవైనటువంటి సిలువ తగలకున్నంత దూరము ఆ దొంగకైనా కొంచెం దూరంగా ఉంది. కానీ ఇప్పుడైతే మరీ ఎంత సమీపంగా వచ్చాడో ప్రభు ఒకసారి ఆలోచించే. ఇంకా ప్రాచీన స్వభావమేనా? మరీ దగ్గరగా వచ్చింది రక్షకుడు. వారికి శరీరం చాచేటువంటి దూరంలో ఉన్నప్పటికీ, కానీ ఇప్పుడు అంత దూరం కూడా లేదు. హత్తుకొని తాకగలి కౌగిలించుకునేటువంటి సమీపంగా వచ్చింది రక్షణ. ఉపయోగిస్తున్నామా? పిలిపిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం అపోస్తులైనటువంటి పౌలు పిలిపిలికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, మీ సహనమును సకల జనులకు, అంటే సహనము ఏమిటంటే మృదుత్వమును, సమీపముగా వచ్చినటువంటి ప్రభువుని యొక్క గుణ లక్షణములను సకల జనులకు తెలియబడనివ్వండి. నేను ఈ వాక్యము, ఈ మాటను మన గురువారం సువార్త సభలో మన వెంగళరెడ్డి నగర్లో చెప్పాను. సకల జనులకు చూపిస్తాం మన సహనాన్ని. ఇప్పుడు బాగా బ్రహ్మాండంగా ఉన్నాడు పాస్టర్ గారు, సూట్ వేసాడు, టై కట్టాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. మీరేమన్నా కూడా తలంచుకోబోతాడు. మా ఊరికి వస్తే కదా నా సంగతి ఏంటో తెలిసేది. మీరు విశ్వాసులు కాబట్టి అబ్బో వాళ్ళు మనల్ని చూస్తుంటాం, మన 2 కళ్ళే వాళ్ళని చూసేది, 100 కళ్ళు మనం చూస్తున్నాయి కాబట్టి అబ్బో చాలా భక్తిగా భయంగా అయ్యో నేను ఆచి చూచి వేస్తూ ఉంటాం అడుగు. సకల జనులకు చూపిస్తాం. కానీ ఇంట్లో ఉంటుంది, వ్యవహారం అంతా ఇంట్లోనే ఉంది. బయట అబ్బో సారు వ్యవహారం అంతా ఎక్కడుంది? ఇంట్లో కూడా అసహనాన్ని చూపించాలి. సమీపంగా వచ్చాడు కనుక, సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు కనుక, రే ఇది మనకి న్యాయం. ఇప్పుడు దాకా మనం చేసిన దానికి ఇది న్యాయము, ఇది అన్యాయం కాదు. ఆయన ఏం చేశాడు? ఆహారం పెట్టాడు,
కుంటివారికి గుడ్డివారికి చూపునిచ్చాడు, నడకనిచ్చాడు, స్వస్థతనిచ్చాడు. దానికి చంపటం న్యాయమా? నువ్వు మాట్లాడటం న్యాయమా? ఇకనైనా నువ్వు గ్రహించువా? అదే శిక్షా విధిలో ఉన్నాము. ఏది? ఆయన వేలాడుతున్నట్టే ఇక ఆయన చనిపోతున్నటువంటి విధానం, కానీ మనం కూడా చనిపోవడానికి ఆ శిక్షా విధిలో ఉన్నాం. ఇంకనైనా మారవా? ఇకనైనా బుద్ధి తెచ్చుకోవా అని తనతోటి కలిసి చేసినటువంటి దుర్మార్గ కార్యాలను సంతోషించినటువంటి ఆ రెండవ దొంగ ఎప్పుడైతే సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడో, క్రీస్తుకు సమీపంగా వచ్చాడో, తన స్థితిని బయలుపరచబడి ప్రభు పక్షాన మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తిగా ఈ ఉదయం దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనం ఆయన ఇంకా మరీ సమీపంగా, వారికైనా చేతులు తగలకుండా కొంత దూరంలో ఉన్నాడు. మనకు మరీ సమీపంగా వచ్చాడు ఆ రక్షకుడు. ఆ రక్షణ మరీ సమీపంగా ఉంది. ఆ రక్షణను మనము సద్వినియోగపరచుకోవాలి. అలానే మూడో విషయం ఏంటంటే, సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. సమీపంగా ఉన్నటువంటి ఆయనలో దైవత్వాన్ని చూచాడు. మూడో విషయం ఏంటంటే, ఆయన స్వరాన్ని స్పష్టంగా విన్నాడు. ఆయన స్వరాన్ని స్పష్టంగా విన్నాడు. ఎటువంటి అక్కడ కేకలు ఉన్నాయి, అపహాసించేటువంటి వారు ఉన్నారు, హేళన చేసేటువంటి వారు ఉన్నారు, అలజడి ఉంది. ఒక పక్క వీళ్ళకు కూడా బాధ ఉంది, అరుస్తున్నారు. క్రీస్తు ప్రభు వాళ్ళు కూడా సిలువలో బాధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా, ఇంత బాధలో వేదనలో కూడా ఆయన ఉన్నటువంటి ఒక గొప్పమైనటువంటి లక్షణము ఏమిటంటే, ప్రభు యొక్క స్వరాన్ని చాలా స్పష్టంగా వేదనలో ఉన్న, బాధల్లో ఉన్న, కష్టంలో ఉన్న ఆయన నోటి నుండి జాలువారుతున్న ఆ అమూల్యమైనటువంటి ఆ సప్త సూక్తులను ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకుంటాయా? మనం మూస్తే కళ్ళు మన చేతులు పెట్టి మూయాలా? వాటికి అవే మూసుకుంటాయి. నోరు మనం చేతులు పెట్టి మూయాలా? దాని అదే మూస్తుంది. కానీ మనం మూయగలిగినటువంటివి ఏంటి? వాటికి మూసుకోవు. ఏంటి? చెవులే. మూసుకోవాల్సిందే. కళ్ళు మూసుకోవాలని చేయాలని పెట్టాల్సిన అవసరం లే. ఎప్పుడు పెట్టాలి చెప్పు? ఎప్పుడు పెట్టాలి చెప్పండి సార్? ఎప్పుడు పెట్టాలి? కొంతమంది ఎట్టే పోయి అంటున్నారు, రే కళ్ళు తెరుచుకొని పోయాడు, వస్తానరా చాలాసేపటి కొట్టుకుంటే, కానీ అవి మళ్ళా కిందకు రావు. అసలు కట్టి మీద కొంతమంది డబ్బులు పెడతారు. ఎందుకు తెలుసా? అవి తెరుచుకొని కొంతసేపు బరువు పెట్టి కొట్టుకోవడం లేక కొంతసేపు ఆ డబ్బులు బలంగా పెడితే ఆ బరువు కోసం మూర్చుకోవడం, అది ఒక సాంగ్యం అయిపోయింది, ఆచారం అయిపోయింది. చెవులు మనం ముయ్యింది మూసుకో. కళ్ళు మూసుకుంటాయి, నోరు మూసుకుంటుంది. చెవులు మనం ముయ్యింది అవి మూసుకో. ఈ దొంగ మూసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎక్కడున్న చేతులు సిలువ కొట్టబడి ఉన్నాయి. వాళ్ళతో కలిసి అపహసించడానికే ప్రయత్నం చేశాడు, కానీ ఆయన స్వరాన్ని వినటానికి మాత్రము ప్రయత్నం చేయలేదు. ఇతడైతే క్రీస్తు స్వరాన్ని వినటానికి శ్రద్ధ వహించాడు. కానివ్వండి, మేము చాలా ఆలోచించుంటున్నామని మీరు అనుకోవచ్చు. అయితే పర్వాలేదు.
మేము చాలా దినాల నుండి వింటున్నామండి. పర్వాలేదు, వినండి, నాకేం అభ్యంతరం లేదు. ప్రభు స్వరాన్ని వినండి. రెండో వాడు శ్రద్ధగా విన్నాడు. అందుకే యోహాను సువార్తలో ఒక మాట మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయంలో 68వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఆ నిత్య జీవపు మాటలు శిలువలో వేదన పడుతున్నా, బాధపడుతూ ఉన్నా, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ వాడేమో నిర్లక్ష్య పెట్టాడు, ఇతడేమో ఆ జీవపు మాటల వైపు చెవులు నిక్కరించి. ఒకవేళ నేను అనుకుంటున్నాను, దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, ఒకవేళ ఏ పక్క ఒక పక్క కుడి పక్కన ఎడపక్క వేయబడ్డాడు, ఒకవేళ ఈ ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ ప్రజల యొక్క అల్లరిజరి కోసం అపహాసికులు ఉన్నటువంటి స్థలంలో వాళ్ళందరూ కూడా గందరగోళం వస్తున్నప్పుడు, లేదా ప్రక్కన ఉన్నటువంటి వాడు హేళన చేస్తున్నప్పుడు, ప్రభువు మాట్లాడుతున్న ఈ సప్త సూక్తిలో ఆ మహిమ కలిగిన ఆ మాటలు, జీవం కలిగినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సమయంలో ఈ శబ్దం దెబ్బకి వినపడదేమోనని, ఒకవేళ ఇటు పక్క ఆయన ఒకవేళ ఎడం పక్క వేసిపడి ఉంటే, ఏ పక్కనైనా సరే ఆ పదాలను వినటానికి ఈ చేతిని కూడా లాక్కుంటున్నాడేమో, ఆలకించడానికి, ఒకవేళ వినబడకుండా పోతుందేమోనని ఈ శ్రమ పడటానికైనా సిద్ధపడ్డాడు. కానీ ఆ మాటను మాత్రము విడవడానికి ఆయన ఇష్టపడలేదు. గుంజుకుంటున్నాడేమో, కట్టివేయబడినటువంటి ఆ శరీరము లాగుతూ ఉన్నప్పటికీ ఆ లాక్కుని కొంచెం చెవు ఆయన దగ్గరికి పెట్టి ఆలకించాలని, ఆ చెవుపు మాటలు నా హృదయంలోనికి ప్రవేశించకుండా ఎక్కడికి పోతాయని ప్రయాసపడుతున్నాడేమో. మనకు సులువుగా దొరుకుతున్నాయి, సులకనైపోయింది. ఏ మాధ్యమంలోనైనా దొరుకుతుంది, ఎప్పుడైనా వినేటువంటి అవకాశం కలుగుతుంది. చులకనైపోయింది, ఇక దొరకవు. ఇక నేను మరణం కాబోతున్నాను. ఈ జీవపు మాటల వద్ద నుండి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ జీవపు మాటలు నేను విస్మరిస్తే, ఈ జీవపు మాటలు నాకు తెలియకుండా పోతే నా జీవమే భయంకరమైనటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోతుందని గ్రహించి ప్రయాసపడుతున్నాడు శిలువలో కూడా దేవుని మాటలు వినటానికి. మనం కూడా వింటున్నాం. శిలువలో నుంచి ఆ జాలువారుతున్నటువంటి ఆ అమృత ధారలు, ఆ ప్రవహిస్తూ ఉన్నటువంటి, స్రవిస్తున్నటువంటి ఆ అమూల్యమైనటువంటి స్వరము, అంత గందరగోళ పరిస్థితిలో వినసొంపుగా ఉన్నటువంటి ఆ పదాలు అతడు విడవటానికి ఇష్టపడలేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 మాటలతో ముగిస్తాను. నాకు వచ్చే వారం అన్నిటికీ సమయం ఉండదు కాబట్టి ఈ వారమే ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. మా ప్రారంభించాను. వచ్చే వారం కూడా ఇదే వాక్యం. ఒక్కసారి ఆలోచన చేయండి. వాడితో కలిసి హేళన చేసేటువంటి వాడే సమయమును సద్వినియోగ పరచుకోనండి. అందుకే ఒక పాట కూడా ఉంది, నాకు బాగా ఇష్టమైనటువంటి చరణం కూడా అందులో బాలసుబ్రహ్మణ్యం గారు పాడతారు.
ఎటు చూచిన యుద్ధ సమాచారాలే, ఎటు చూచిన కరువు భూకంపాలే. ఇటువంటి పరిస్థితుల్లో దావీదు అంటున్నాడు, ఊరియా నువ్వు వెళ్ళి నీ భార్యతోటి సంసారం చేయి. అప్పుడు ఊరియా అంటున్నాడు, తినటానికి త్రాగటానికి ఇదంటయ్యా సమయమా? ఇదే సమయమా? అక్కడేమో యోవాబు యుద్ధ భూమిలో ఉన్నారు, నీ ప్రజలు గుడారంలో నివసిస్తున్నారు, నన్ను పోయి సంతృప్తిగా తిని సుఖంగా నా భార్యతో గడపని చెబుతున్నావు, ఇది సమయమా? ఎస్తేరు ఆ సమయం పోగొడితే రాజుతో మాట్లాడటం, ఇది సమయము దాటిపోతే ఒక విపత్తు జరుగుతుంది. రాజు పర్మిషన్ లేకుండా ఆ కోటలోనికి ప్రవేశించేటువంటి అర్హత లేకపోయినప్పటికీ నేను మరణమైనా పర్వాలేదు, ఈ సమయంలో రాజుతో నేను మాట్లాడకపోతే యూదా జాతి అంతరించిపోతుంది, శాసనం వెలువడుతుంది. ఈ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను పోగొట్టడానికి లేదు. ఈ సమయం చేజార్చుకోవటానికి లేదు. ఏ విధము చేతనైనా సరే యోధుల పక్షాన నేను రాజుతో మాట్లాడాలి. సమయము గడిచిందా, ఒక భయంకరమైనటువంటి స్థితి యూదుల మీదకి రాబోతూ ఉంది. సమయాన్ని విడిచిపెట్టడానికి ఎస్తేరు ఇష్టపడలేదు. కాబట్టి తన యొక్క స్వాస్థ్యము, తన యొక్క ప్రజలైనటువంటి యూదులను రక్షించుకోగలిగినది ఒక స్త్రీ. వారు అంతమందించిపోకుండా, సర్వనాశనం కాకుండా కాపాడబడింది ఒక స్త్రీ. నాకు ఈ రాజ కిరీటం పోయినా పర్వాలేదు, రాజు పర్మిషన్ లేకుండా అంతఃపురంలోనే ప్రవేశించకూడదు అని ఎదురుచూడ సందేహపడలేదు. పోతే పోయారు యూదులు కదా, నేనేమి ఇప్పుడు రాజు భార్యని అయిపోయినాను అనుకోలేదు. నా జాతి నశించకూడదు, నా ప్రజలు నశించకూడదు, ఆయన పేరు పెట్టి పిలుచుకున్న ఎన్నుకున్నటువంటి ప్రజలు నాశనం కాకూడదు. ఆ సమయంలో తన త్యాగం మనకు కనపడుతుంది, తన ప్రేమ కనపడుతుంది. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ కూడా ఇక్కడ శిష్యుడైన ఆ దొంగ అయినటువంటి, లేకపోతే ఆ నేరస్తుడైనటువంటి వ్యక్తి మీద క్రీస్తు యొక్క ప్రేమ కనపడుతుంది. పేటు పిరమాయించాడు, ఇక చచ్చిపోతున్నాను అనుకోలే. పగ ప్రేమ ద్వేషించదు, ప్రేమ దూరం చేయదు, ప్రేమ దయ చూపిస్తుంది. ఆ కలువరి శిలువలో వేలాడుతున్న ఆ యేసు ప్రేమ పశ్చాత్తాపుడైనటువంటి ఆ వ్యక్తి పట్ల దయ చూపిస్తుంది, కరుణ చూపిస్తుంది. రాజు అని గుర్తెరిగాడు, నా మాటలు వినటానికి ఇష్టపడ్డాడు, నాతో కూడా ఉండాలని ఆశపడుతున్నాడు. తృణీకరించలేదు ప్రేమ, ద్వేషించలేదు ప్రేమ, దయ చూపుతుంది ప్రేమ. ఆ దయ చూపించడానికి ప్రియమైన సహోదరి సహోదరుడు, అందుకే మనకి ఇంకా ఆ పాటను మనం అందరం పాడలేదు కానీ సిలువే నా శరణాయురా అనేటువంటి కీర్తన
చాలా అద్భుతమైనటువంటి కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం చూస్తాం. 198 అనుకుంటా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి క్రీస్తునందు 198వ కీర్తనలో ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా ఒక శ్రేష్టమైనటువంటి గీతాన్ని పరిశుద్ధాత్మదేవుడు అక్కడ చెట్టి భానుమూర్తి గారి గురించి ఆ ద్వారా పరిశుద్ధాత్మదేవుడు రాయించినటువంటి కీర్తన. సిలువే నాశరా నాయనురా నీ సిలువే నాశరా నాయనురా సిలువయందే ముక్తి బలము జూచితిరా నీ సిలువే నాశరా నాయనురా సిలువను వ్రాలి యేసు పలికిన కూలందు సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా నీ సిలువే నాశరా నాయనురా సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా నీ సిలువే 6 గంటలు చూసినోడు తన హృదయము కరిగి నీరవుతూ ఉంటే 60 సంవత్సరాలు చూస్తున్న మన పరిస్థితి ఏమిటి? అనునిత్యము లేసి ఆ సిలువను చూస్తున్నటువంటి మన పరిస్థితి ఏమిటి? ఆయన స్వరాన్ని వినటానికి ఇష్టపడుతున్నామా? ఆయనకు సమీపంగా ఉండాలని ఆశపడుతున్నామా? ఇచ్చిన రక్షణ లేకపోతే సమయాన్ని సద్వినియోగపరచడానికి త్వరపడుతున్నామా? ఈ మధ్యాహ్నకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న, దేనికి ఉపయోగిస్తున్నాం మన సమయము? తినటానికా, త్రాగటానికా? సరంగు వేసినటువంటి గృహంలో ఉండటానికే? అవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలే. జీవం కలిగినటువంటి మాటలు విడిచి మేము ఎక్కడికి పోతామయ్యా? ఒకసారి ఆలోచించేద్దాం. ఎంత సమయం గడుపుతూ ఉన్నా, సిలువను చూస్తున్నా, సిలువకు దగ్గరగా ఉన్నా ఆ మొదటి వాడి వలె అపహసిస్తున్నామా, పరిహసిస్తున్నామా? పరిహసిస్తే పాతాళము, పశ్చాత్తాపడితే పరదేశం. పరిహసిస్తే పాతాళం, పశ్చాత్తాపడితే పరదేశం. ఏది కావాలో నిర్ణయం అందే. పరిశుద్ధాత్మదేవుడైతే పశ్చాత్తాపడు, ప్రభుతో కూడా పరదేశంలో ఉంది.
ఆయన మరణం జయించి తిరిగి లేచిన తర్వాత ఆయన సంఘాన్ని పరలోకంలోకి తీసుకుని పోయి తను ఉన్నటువంటి స్థలంలో కూడా ఉంచుతాడు. ఉండాలనుకుంటున్నావా? అనుకుంటే సమయాన్ని ప్రభువు కేటాయిద్దాం. అనుకుంటే ప్రభువు సమీపంగా ఉన్నాడు, ఆయనతో ఉందాం. సమీపంగా ఉన్నటువంటి ఆయన స్వరాన్ని విందాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. చెప్పబడిన మాతో మీరు వివరించిన మాటలను మేము అలక్ష్యము చేయక, లక్ష్యం ఉంచుకొని, అపహసించక, పరిహసించక, పశ్చాత్తాపడి మీ కొరకు ప్రయాసపడేటువంటి బిడ్డముగా ముందుకు సహాయం దయచేయండి. చేరొచ్చిన ప్రియులను దీవించండి, ఆశీర్వదించండి. వినబడినటువంటి మాటలు నీరు కట్టి మా హృదయంలో పెరుగులాగున మా జీవితాన్ని ఉప్పొంగి చేసేటువంటి ప్రతిఫలంలో ఫలించేటువంటి వారముగా, వాక్యానుసారముగా జీవించేటువంటి కృపను దయచేయండి. మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరిచారకులు వచ్చి కానుకలను స్వీకరిస్తారు.